ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చల్లటి తీపి కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రంలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరకు మనం సూర్యుడి ప్రతాపంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బగ్గుమంటున్నాయి. మే నెల 7 వరకు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ హెచ్చరించింది. ఈశాన్య భారతంలో మరో 2 రోజుల పాటు అంటే మే 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక రాయలసీమ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లోని గంగా నదీ తీర ప్రాంతాల్లో, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, కోస్తాంధ్ర, యానం, తమిళనాడు, పుదుచ్చేరి, కరకై, ఇంటీరియర్ కర్ణాటక మే 4 నుంచి 7 వరకు వడగాల్పులు వీస్తాయని, అయితే కొన్ని ప్రాంతాల్లో మే 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్లో మే 5 భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇక మే 5, 6 తేదీలో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉంది. ఇక రానున్న 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరాకైల్, కేరళ, మాహేలాలోని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 7న కోస్తాంధ్ర, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సో ఇంకొద్ది రోజుల్లో ఎండకు ఓపిక పడితే వాతావరణం చల్లబడుతుంది. సూర్యుడి ప్రతాపంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బగ్గుమంటున్నాయి. మే 7 వరకు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతంలో మరో 2 రోజుల పాటు మే 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.